మీకందరికీ తెలుసు ధనవంతుడు లాజరు. మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తాను. ధనవంతుడు అంట బాగా డబ్బు సంపాదించుకున్న వ్యక్తి, దేవుడే ఆశీర్వదించాడు. అతను తినేటప్పుడు ఆ మిగిలిచే రొట్టె ముక్కలు అన్నం మెచ్చుకుని కిందేస్తే తినేవాడు ఒక దరిద్రుడు లాజరు. ఒళ్ళంతా పుండ్లు, పాపం కుక్కలు నాకేంటో వచ్చి, అయినా కూడా చిరాకు పడకుండా ఏదో ఆయన ఇచ్చే తిని బతికాడు. ఇద్దరు ఒక రోజు చనిపోయారు. ఈ దరిద్రుడేమో అబ్రహాం రొమ్మున ఉన్నాడు, ఈ ధనవంతుడేమో పాతాళంలో కేకలు పెడుతున్నాడు యాతన పడతా. అయ్యా తండ్రి అయిన అబ్రహామా అంటే వీడికి తెలుసు వీడు ఆల్రెడీ క్రైస్తవుడే. వీడు క్రైస్తవుడు కాకపోతే తండ్రి అయిన అబ్రహాం అన్న సంగతి తెలియదు. వీడి దేవుడే ఆశీర్వదించాడు, మనలాగే నామకార్థ క్రైస్తవుడు. అయ్యా తండ్రి అయిన అబ్రహామా, ఈ పాతాళంలో నేను యాతన పడలేకపోతున్నాను తండ్రి, ఆ దరిద్రుడు పంపించు, ఆ చిటికిని వెళ్తాడు ఒక్క డ్రాప్ అయిన నా నాలుగు మీద వేస్తాడు, నేను బ్రతుకుతున్నాను కేకలు పెడుతున్నాడు. కుదరదు. నువ్వు బ్రతికినప్పుడు నీ ఇష్టానుసారం బ్రతికావు. బైబిల్ తెచ్చుకున్నావు కానీ ఒక్క ముక్క చదవలేదు, వాక్యం తెలుసుకొని వాక్యానుసారం జీవించలేదు. నిన్ను నేనే ఆశీర్వదించాను, నా కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. నీ ఇష్టానుసారం సుఖానుభవాలు అనుభవించావు. నీకు అక్కడే నీకు నాకు మధ్యలో అగాధం ఉంది. నువ్వు బ్రతికినప్పుడే చూసుకోవాలి, చనిపోయిన తర్వాత కుదరదని వస్తుంది అక్కడి నుంచి. అయ్యా నేనంటే సరేనయ్యా కాలిపోతున్నాను, నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళ దగ్గరికన్నా దరిద్రుని పంపించయ్యా, సువార్త చెప్తారు అని కేకలు పెడుతున్నాడు. కుదరదు. నువ్వు బ్రతికినప్పుడే నీ వాళ్ళను మార్చుకోవాలి. వాళ్ళు వినకపోతే వాళ్ళ కాళ్ళు పట్టుకో, వాళ్ళ గడ్డం పట్టుకో, వాళ్ళ చేతులు పట్టుకో. బ్రతికుండంగానే వాళ్ళని రక్షణ మార్గంలో నిలుపుకోవాలి. నీ ఇంట్లో వాళ్ళకి రక్షణ లేకపోయినా, నీ కుటుంబంలో రక్షణ లేకపోయినా, నీ బంధుమిత్రులకు రక్షణ లేకపోయినా, చనిపోయిన తర్వాత నరకమే. అది భయంకరంగా ఉంటుంది, చెప్పడానికి కుదరదు. దయచేసి మీరంతా నరకానికి వెళ్ళబాకండి, మీ ఇంట్లో వాళ్ళని పంపించబాకండి. ఈ లోకంలో ఏమి సాధించలేము. ప్రభువే చెప్పాడు, మీరు పరలోకమందు మీ ధనాన్ని సమకూర్చుకోండి. ఇక్కడ సమకూర్చుకుంటే నువ్వు పోయిన రోజే లాస్ట్. అదే పరలోకంలో సంపాదించుకుంటే మరి పరలోకంలో ధనం ఉంటుంది అనుకోవచ్చు మీరంతా. యోహాను సువార్త 14వ అధ్యాయం చదవండి, 2వ వచనం నుంచి.